అయితే ప్రత్యర్థి అనేది అంటే ఉంటుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పార్టీలో పోస్ట్లో ఉన్నాం, అవతల పార్టీలో కూడా అలాంటి పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులతో డి అంటే డి అనేటట్టుగా ప్రవర్తిస్తాం కొన్ని ఇష్యూస్ మీద వ్యక్తిగతంగా కాకపోవచ్చు. నాకు సమానమైనటువంటి నాయకురాలు అని మీరు ఎవరిని ఎంచుకుంటారు? అంటే సమానమైన నాయకురాలు అని నేను ఎవరిని అనుకోవట్లేదండి. అంటే నేను ఎవరికి పోటీ కాదనుకుంటాను, నాకెవరు పోటీ కాదనుకుంటాను. చాలా తెలివిగా సమాధానం చెప్పారు, ఒక పేరు కూడా బయట పెట్టకుండా. సరే మేడం, అయితే టీడీపీ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ టైంలో ఎటువంటి వ్యూహ రచనలో మీరు పాల్గొంటున్నారు? అంటే వ్యూహాలు చెప్పకూడదు కదండి. అంటే పైగా వ్యూహాలు అంటే చంద్రబాబు నాయుడు గారి లెవెల్లో బాబు గారు వ్యూహరచన చేస్తారు, తర్వాత జనార్దన్ గారు వ్యూహరచన చేస్తారు. వాళ్ళు చేసినటువంటి వ్యూహాన్ని మేము అమలుపరచడం వరకే. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి మేము చేసినటువంటి అభివృద్ధిని చెప్తాము, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు చెప్తాము. ఆ రకంగా ప్రజల్లోకి వెళ్ళి పార్టీని గెలిపిస్తాం. ఖచ్చితంగా మా పార్టీ గెలవడానికి మేము మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాం. గెలుస్తుందనే నమ్మకంతో కూడా మేము ఉన్నాం. ఏదైనా ఇప్పటివరకు యాంటీ కాంగ్రెస్ ఉన్నటువంటి పార్టీల్లోనే మీరు ఇంతవరకు జర్నీ చేశారు. ఖచ్చితంగా కొంతకాలం పీఆర్పీలో ఉన్నారు. అంటే కాంగ్రెస్ లో ఉన్నాను. అంటే కాంగ్రెస్ లో ఎలా ఉన్నానంటే కాంగ్రెస్ లో నేను జాయిన్ అవ్వలేదు, పీఆర్పీని కాంగ్రెస్ లో మెర్జ్ చేశారు. ఆ టైంలో అక్కడ ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మీద ఒక సదభిప్రాయం ఉంది. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని కాకుండా మాగుంట ఫ్యామిలీ అని వాళ్ళకి ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉందండి. ఆ ఇమేజ్ వల్ల ఆయన మీద ఉన్న గౌరవంతో మళ్ళీ పార్టీ మార్చడం ఎందుకు అని అతి కొద్ది కాలం నేనున్నాను. వెంటనే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు టీడీపీలో చేరారు. ఆయన వెనక నేను టీడీపీలో చేరాను. తర్వాత ఆయన వైసీపీకి వెళ్ళిపోయినా కూడా నాకు టీడీపీ అంటే ఇష్టం కాబట్టి ఫస్ట్ నుంచి మాది టీడీపీ నేపథ్యమే కాబట్టి నేను ఇక్కడే ఉండిపోయానండి. మొత్తం మీద 3 పార్టీల జర్నీలో ఏ పార్టీలో మీకు చాలా హెల్దీగా పాజిటివ్గా మీరు ఏదైతే చేయాలని రాజకీయాల్లోకి వచ్చారో దాని యొక్క పాసిబిలిటీస్ ఉన్నటువంటి పార్టీ మీకు ఏదనిపించింది? ఖచ్చితంగా టీడీపీ పార్టీ అండి. ఎందుకంటే మహిళలకి ప్రయారిటీ ఇచ్చేటటువంటి పార్టీ టీడీపీ పార్టీ. పైగా ఒక కుటుంబ వాతావరణం ఉంటుంది ఇక్కడ. నేను చూసాను ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోతా ఉంది, ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. నాకు చాలాసార్లు కూడా వైసీపీ నుంచి మా పార్టీలో రండి అని చెప్పి ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది. ఎవరి ద్వారా అయితే నేను చాలాసార్లు ఆహ్వానం అందుకున్నాను. కానీ నాకు ఎప్పుడు కూడా టీడీపీని వదిలి వెళ్ళాలని అనిపించలేదు. అదిగా కూడా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నామని కూడా ఎప్పుడు అనిపించలేదు. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను వర్క్ చేశాను. అంటే 2014లో మేము వచ్చిన వెంటనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు కంటే కూడా ప్రతిపక్షంలోనే మిగతా వాళ్ళందరితో కూడా నాకు అటాచ్మెంట్, బాండింగ్ అన్నీ కూడా ఏర్పడి ఎక్కువ కష్టపడి పనిచేసింది కూడా ప్రతిపక్షంలోనే. ఒక ఫ్యామిలీ వాతావరణం అండి. టీడీపీ ఎప్పుడు నా కుటుంబం అనుకుంటాను, అదొక పార్టీ అనుకోను.